మోసం చేసి వాళ్ళని ఏ విధంగా నాశనం చేయాలన్నట్టుగా ఉంది ఈరోజు చూస్తుంటే. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఇటు జనసేన వాళ్ళైనా ఈ 2 సంవత్సరాల్లో కోకొల్లలుగా ఏ విధంగా మహిళలు బయటకు వచ్చే ఆధారాలతో కూడా చూపిస్తే ఈరోజు తప్పు చేసిన ఎమ్మెల్యేలని పక్కన పెట్టి ఎవరైతే బాధితులు వచ్చి కంప్లైంట్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టడం మనం కళ్ళారా చూసాం. అండ్ నిన్నైతే మరీ పరాకాష్ట కోడూరు ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేకి వచ్చిన వ్యక్తి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి, ఆ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి. అది వదిలేసి ఒక చిన్న ఉద్యోగిని తన పవర్ ఉపయోగించి బెదిరించి భయపెట్టి వాళ్ళ కొడుకుని చంపేస్తానని చెప్పి ఆమెని లొంగపరుచుకొని ఆమె జీవితం నాశనం చేసి ఈరోజు ఆమె వచ్చి అందరికీ చెప్పుకునే పరిస్థితి వస్తే అది తప్పించుకోవడానికి ఏ విధంగా దొంగ మాటలు దొంగ ప్రెస్ మీట్లు పెడుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మైక్ ఎత్తుకుంటే ఊగిపోతాడు. ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే రోమము పీకేస్తాను, వాళ్ళ తలరాతలు మార్చేస్తాను, వాళ్ళ చర్మం ఒలిచేస్తాను, వాళ్ళ చేతిరాతలు మారుస్తా అంటాడు. ఈరోజు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. బయటికి ఇప్పుడు రోజక ఒకడు గుర్తు పెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతాం. మేమేమంటాం, రోజా అంటానా, రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను, ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు, గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం, నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది, గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఏంది మే ఏడ్చే ముందర ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు, గాలి నా కొడుకులేంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం. యా.